గయలో శ్రాద్ధం ఎవడు పెట్టాడో వాడొక్కడే పుత్రుడు, ఉద్ధరించాడు. కాబట్టి ఈ మాట నేను చెప్పట్లేదు భరత. గయాపట్టణంలో గయాసురుడు యజ్ఞం చేసినప్పుడు చెప్పాడు ఈ మాట. వాడినే పుత్రుడిని పిలుస్తారు అని చెప్పాడు. కాబట్టి ఉద్ధరించిన వాడు పుత్రుడయ్యా. ఉద్ధరించడం అంటే ఏంటి? నాన్నగారు చెప్పిన మాట ఏదుందో దాన్ని సత్యం చేయడం. అది సత్యం ఎప్పుడవుతుంది? నాన్నగారన్న మాట మనం పాటిస్తే సత్యం అవుతుంది. నాన్నగారన్న మాట పాటించకపోతే సత్యం ఎందుకు అవుతుంది? ఆయన చెప్పింది అసత్యం అవుతుంది. ఆయన చెప్పింది అసత్యం అయితే ఆయనకి ఫలితం పెడుతుంది. అటువంటి కొడుకుల్ని అన్నావు కాబట్టి పదని ఈడ్చుకోపోతారు నరకంలోకి. అందుక నువ్వు నేను పుట్టింది. ఆయన్ని బ్రహ్మలోకంలోకి పంపించాలి మనం. కాబట్టి అరణ్యవాసం నాది, రాజ్యం నీది. కాబట్టి నువ్వు వెళ్ళి రాజ్యం చెయ్యి అంటూ ఆయన అన్నాడు, త్వం రాజా భరత భవస్వయం నరాణం వన్యానామహమపి రాజరాణ్ మృగాణం. నీవు నగరములో ఉండేటటువంటి, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరికీ నువ్వు రాజువి, వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజుని. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఈ వాక్యాన్ని రాముడు ఏదైనా అంటే ఉత్తినే పోదు. వనములలో ఉండేటటువంటి మృగములకు నేను రాజు, రాజ్యంలో ఉన్న నరులకు నువ్వు రాజు ఇక నుంచి అన్నాడు. ఇది ఎందుకన్నాడో, మృగములకు రాజుగా తాను ఏం చేస్తాడో మీకు ఎదర కనపడుతుంది. అనవసరంగా రాముడి నోటి వెంట ఏ మాట రాదు. ఆయన అన్నాడు అంటే ఏదో ఉంది అందులో, అవతార ప్రయోజనమే ఉంది ఆ మాటలో. చాలా పెద్ద మాట ఆ మాట. ఎందుకన్నాడు అన్నది ఇక్కడ బయలుదేరినటువంటి మాట కిష్కింధకాండలో మళ్ళీ ఇది పైకి వస్తుంది. ఈ మాట కిష్కింధకాండలో పైకి వచ్చినప్పుడు మీకు నేను చెప్తాను. అయోధ్యకాండలోది ఎందుకు వచ్చిందో, ఎందుకు మృగముల పట్ల రాజుగా ప్రవర్తించి ధర్మాన్ని నిలబెట్టాడో మీకు అక్కడ నేను చూపిస్తాను. ఏమంటాడు పాపం భరతుడు? ఆయన అన్నాడు, శత్రుఘ్నుడు నీకు తోడుగా ఉంటాడు, లక్ష్మణుడు నాకు తోడుగా ఉంటాడు. మేమిద్దరం అరణ్యవాసంలో ఉంటాం, మీరిద్దరూ రాజ్యపాలనలో ఉండండి. నాన్నగారు పరమ సంతోషాన్ని పొందుతారు. అది బిడ్డలుగా మన ధర్మం. కాబట్టి నువ్వు అలా పరిపాలన చెయ్యి. ఇప్పుడు భరతుడికి ఇంకా నోట మాట రాలేదు. ఇన్ని రకాలుగా వాదిస్తాడండి పాపం. ఏది వాదించినా దానికన్నా గొప్పగా వాదిస్తున్నాడు రాముడు. ఊరుకున్నాడు. జాబాలి అన్న మంత్రి లేచాడు. అంటే ఒకసారి మంత్రుల వంక చూశాడు. నేనే మాట్లాడ్డామా, మీరు ఎందుకు వచ్చినట్టు, మీరెవరూ మాట్లాడరా అని. జాబాలి అన్న మంత్రి లేచన్నాడు, కహ కస్య పురుషో బంధు కిమాప్యం కస్య కేనచిత్ ఇదేకో జాయతే జంతు ఏక ఏవ వినశ్యతి. ఏమిటయా రామా, ఇన్ని దశరథుడు కొడుకునంటావు, దశరథుడు చెప్పిన మాట వినాలంటావు, అది ధర్మం అంటావు, ఆ ధర్మం పట్టుకుంటే ఏమిటో ఊర్ధ్వలోకాలు వస్తాయంటావు, నాన్నగారు ఆ ధర్మంలో నిలబడితే బ్రహ్మలోకం వస్తుందంటావు. ఏమిటి మాటలన్నీ? పుట్టేవాడు ఎవడైనా ఒక్కడే పుడతాడు, వాడికి తోడెవ్వరు ఉండరు. పుట్టినప్పుడు చచ్చిపోయేటప్పుడు ఒక్కడే వెళ్ళిపోతాడు. ఇక తల్లి తండ్రి అంటావా? ఒకనాటి రాత్రి తండ్రికి కామం కలిగింది. తన తేజస్సుని తన భార్య యందు నిక్షేపించాడు. శుక్రశోణితములు కలిశాయి. ఒక పిల్లవాడు పుట్టాడు. దానికి ఏదో పెద్ద మా నాన్నగారు మా అమ్మగారు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. ఎవరి త్రోవ వాళ్ళకు. మీ నాన్నకి కామం కలిగింది, మీ అమ్మ యందు తన వీర్యాన్ని నిక్షేపించాడు, నువ్వు పుట్టావు. ఏడి మీ నాన్న వెళ్ళిపోయాడు, మీ అమ్మ వెళ్ళిపోతుంది. ఎవడి త్రోవ వాడు. సుసంపన్నమైన రాజ్యం వస్తే హాయిగా ఏలుకుని భోగం అనుభవించక ఏమిటి పిచ్చి? ఎవడు చెప్పాడు? ఇప్పుడు మా నాన్నగారు ఏమిటి, మా అమ్మగారు ఏమిటి, ధర్మం ఏమిటి, సత్యం ఏమిటి, ఏమిటి పిచ్చి మాటలన్నీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ చూడొచ్చావా? దశరథుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళాడో లేదో, ఆయన్ని నువ్వు సత్యంలో నిలబెట్టేసి అరణ్యంలో ఉండిపోతే ఆయనకి పుణ్యం వచ్చిందో లేదో నువ్వు చూడొచ్చావా? బాగా నచ్చుతుంది మనకి ఈ వాదన. మనకంటే మీ వంటి ప్రాజ్ఞులకు కాదు, నా వంటి అల్పుడికి. కాబట్టి అని ఆయన అన్నాడు, నతే కశ్చిత్ దశరథ త్వంచ తస్య నకశ్చన అన్యో రాజా త్వమన్యస్స తస్మాత్ కురు యదుచ్యతే. కాబట్టి నేను నీకో మాట చెప్తున్నాను చూడు. దశరథుడు అని పేరెట్టుకుని కొన్నాళ్ళు శరీరం తిరిగింది. ఆ శరీరం కొన్నాళ్ళు మీ నాన్న అంది. ఆ శరీరం వెళ్ళిపోయింది. ఏ శరీరం అయినా అంతే. ఏదో ఉన్నప్పుడు అవకాశం వచ్చిందనుకో చక్క భోగం అనుభవించాలి సంతోషంగా. ఈ పిచ్చి అంతా వదిలే, నీకు నువ్వే. అందుకని అన్నీ మరిచిపో, హాయిగా రాజ్యం చెయ్యి, ఈ గొడవలన్నీ వదిలిపెట్టేసేయి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా రామా? ధర్మాచరణము అని ఒక మాట ఒకటి మొదలు పెడతారు. మొదలుపెట్టి ఇంకా శరీరాన్ని శుష్కింప చేసేస్తారు. అన్నీ ఉన్నా తమంత తాము బాధలు కొని తెచ్చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ అని అడిగారు అనుకోండి, అమ్మో ధర్మం పట్టుకోవాలండి అంటారు. అన్నీ ఉన్నా అనుభవించడం. ఎందుకని అంటే అమ్మో నేను ధార్మికంగా ఉండాలండి అంటాడు.
ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ? ధార్మికంగా ఉన్నవాడు చచ్చిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళాడో చూసి వచ్చినవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకు వచ్చింది ఈ ధర్మాలు ఇవన్నీ? ఎవడు చెప్పిన మాటలు ఇవన్నీ రామా? ఇవన్నీ నువ్వు పట్టించుకోకు, హాయిగా సంతోషంగా ఉండు. నేను నిన్న నుంచి చూస్తున్నాను, యది భుక్త మిహాన్యేన దేహమన్యస్య గచ్చతి దద్యాత్ ప్రవసత శ్రాద్ధం నతత్పథ్యశనం భవేత్. నువ్వు నిన్న నుంచి చూస్తున్నాను, ఏమిటో అక్కడికి పరిగెత్తావు, దర్భల మీద గారపిండి ముద్దలు పెట్టావు, ఏవో మంత్రాలు చదివావు, ఇదంతా మా నాన్నకి వెళ్ళిపోయింది అన్నావు, మా నాన్న తిన్నాడన్నావు, పిండం పెట్టానన్నావు. ఆ పిండం అక్కడే ఉంది, మీ అమ్మలు చూశారు నిన్న రాత్రి వస్తూ. ఎవడైనా తిన్నాడా? విస్తరేసి బతికున్నవాడికి పెట్టి తింటాడు. అరటిపండు ఎట్టి తినను, వాడు తినేస్తాడు, అరటిపండు కనపడదు. ఏది నువ్వు పెట్టిన పిండం ముద్ద, గారపిండి ముద్ద మీ నాన్న తింటే అక్కడెలా ఉంది? అక్కడే ఉంది దర్భల మీద. మరి మీ నాన్న తిన్నాడు, అది మంత్రాలతో గారపిండి ముద్ద తద్దినం పెడితే అంటున్నావు నువ్వు. తింటే ముద్ద ఉండకూడదు, తినకపోతే ముద్ద ఉండిపోవాలి. నువ్వు మంత్రం జరిగి తిన్నాడంటున్నావు, తిన్నాడని నువ్వంటే ముద్ద ఉండకూడదు, కానీ అక్కడ ముద్ద ఉంది కాబట్టి మీ నాన్న తినలేదు. కాబట్టి మంత్రానికి ప్రభావం ఏముంది? ఇంకా ఎవడు చెప్పిన ఈ మాటలు? ఇటు తద్దినం ఏమిటి, శ్రాద్ధం ఏమిటి, దర్భలు ఏమిటి, పిండాలు ఏమిటి, ఈ జలతర్పణాలు ఏమిటి, ఇవన్నీ నిజమా? ఇక్కడే కంటికి కనబడిపోతోంది ఎదురుగుండా. అలా పెట్టినవి ఎవడు తినడో పితృలోకంలో వాళ్ళందరూ ఎప్పుడో పుట్టేస్తున్నారు, మళ్ళీ పుట్టేసి వచ్చేస్తున్నారు వాళ్ళు ఈ లోకంలోకి. నువ్వు పెట్టిన తద్దినం పిండం ఎక్కడికి వెళ్తున్నట్టు? ఎవరి దగ్గరికి వెళ్తుంది అది? ఎవడు తింటాడు? వాడు పునర్జన్మ ఎత్తేసి ఆవుగానో చూడగానో వచ్చేసాడు. మరి నువ్వేమో ఇంకా మా తాతగారికి తద్దినమని పిండం పెట్టావు. ఇప్పుడు ఆ పిండం ఎవడు తింటాడు? ఆ తాతగారు ఆవు చూడగా ఉన్నాడు గోశాలలో, మరి ఎవరు తింటారు అది? ఏమిటే ఈ పనులు అని ఆయన అన్నాడు. దాన సంవరణాహ్యేతే గ్రంథా మేధావిభికృత యజస్వదేహి దీక్షస్వ తప్యస్వ సంజత. ఈ లోకంలో కొంతమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, చాలా తేలిగ్గా డబ్బులు సంపాదించేయడం కోసమని ఇలాంటి పనులు చేస్తే పెద్దవాళ్ళు సంతోషిస్తారని, దేవతలు సంతోషిస్తారని వాళ్ళు కొన్ని మాటలు చెప్పి ఏవో కొన్ని మంత్రాలు తయారు చేశారు. ఈ పిచ్చి వాళ్ళందరూ, నీలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, దానం చేయండి, ధర్మం చేయండి, తపస్సు చేయండి అంటారు. అంటే నువ్వేమో తపస్సు అని చెప్పి, ధర్మం అని చెప్పి ఉన్న భోగం వదిలేసి కూర్చుంటున్నావు, కనపడ్డవాడికల్లా తాంబూలాలని చెప్పి డబ్బు ఇచ్చేస్తున్నావు, దానాలు చేస్తున్నావు. వాడు ఏం చేశాడంటే, నీలాంటి వెర్రేళ్ల కోసమే ఈ పుస్తకాలు రాసి వాడు చక్కగా ఏమీ చేయకుండా ఇదొక్కటి జరిగి డబ్బు పట్టుకుపోతున్నాడు, పోయి హాయిగా సుఖంగా వాడు బతుకుతున్నాడు. నువ్వు కష్టపడి సంపాదించుకున్నది దానం ధర్మం అని నువ్వు ఇచ్చేసుకుంటున్నావు. వాడు నీతో తద్దినం పెట్టించి మీ నాన్నగారు ఇవాళ సంతోషించారని వెళ్ళిపోయాడు. ఏది మీ నాన్నగారు నిజంగా గారపిండి ముద్ద తింటే అక్కడ ఎలా ఉందయా? మరి తినద్దు, నిజంగా ఎదురుగుండా పెడితే తినాలి. రామా, నేను తెలియక అడుగుతాను, ఈ లోకం నుంచి ఆ లోకంలో వెళ్ళిన వాడికి ఇక్కడ నువ్వు పెట్టిన తద్దిన ముద్ద వాడు తిని కడుపు నిండితే, ఏది ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిన వాడికి కూడా శ్రాద్ధంలాగే ఇక్కడ పెట్టి శ్రాద్ధం పెట్టి వాడి కడుపు నిండుతుందేమో, దర్భల మీద పెట్టు అడిగాడండి జాబాలి. ఇవాళ లోకంలో ఉన్న వాదనలన్నీ ఆనాడు జాబాలి వినిపించాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలన్నీ చెప్పకు. ప్రత్యక్షం ఎత్తదాతిష్ట పరోక్షం పృష్ఠతక్కురు. ఈ కంటికి ఏం కనపడుతోందో అది నమ్ము. ఈ కంటికి కనపడకుండా ఉంది అని చెప్పిన మాటలు ఉన్నాయే అవి నువ్వు నమ్మకు అంటే రాముడు అన్నాడు. అప్పటి వరకు మామూలుగా ఉన్నాడు రాముడు. కన్నులు ఎరుపు జీరలు ఎక్కి పరమ కోపంతో చూశాట. చూసి నిర్మర్యాదస్తు పురుష పాపాచార సమన్విత మానం నలభతే సత్సు భిన్న చారిత్ర దర్శన. నీవు చూశావా చూడలేదా అని అడుగుతున్నావు. శృతి అని ఒకటి ఉంది, వేదము అని ఒకటి ఉంది, శాస్త్రము అని ఒకటి ఉంది. అవి ప్రమాణవాక్యములు. అది ఏం చెప్పిందో అది నిజం. నీ కంటికి కనపడలేదు కాబట్టి నిజం అని నువ్వు కాదంటున్నావు. నేను నిన్నొక మాట అడుగుతాను. నువ్వు అంటే ఇది తర్వాతి కాలంలో రామాయణం మీద వ్యాఖ్యానం చేస్తూ ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఒక తండ్రి కొడుక్కి మనీ ఆర్డర్ చేశాడు డబ్బు. పోస్ట్ ఆఫీస్కి పట్టుకెళ్ళి మనీ ఆర్డర్ ఫారం నింపి ఓ 500 రూపాయలు ఆ పోస్ట్ మాస్టర్కి ఇచ్చాడు. ఆయన పాపం చాలా అమాయకుడు తండ్రి. ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడు ఈ డబ్బు పట్టుకుని పరిగెత్తుకుంటే ఆయన వెళ్ళి కొడుక్కి ఇచ్చేస్తాడు అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే, ఈ డబ్బు తీసుకుని టేబుల్ సొరుగులో వేసుకుని, పూర్వం టెలిగ్రాఫిక్ మెషిన్ ఉండేది, దాన్ని ఇలా టిక్ 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 అని కొట్టాడు. ఈయన అలా నించున్నాడు. అయిపోయిందండి మీరు వెళ్ళండి అన్నాడు. ఏమైపోయింది? నేను ఇచ్చిన డబ్బులు నీ టేబుల్లో వేసుకున్నావు అన్నాడు. అంటే మీరిచ్చిన డబ్బులు ఇక్కడే కనపడుతుంటాయి కానీ మీ అబ్బాయికి అందేస్తాయి అన్నాడు. ఆయనకు అనుమానం వచ్చింది, వీడు
దొంగ ఇలా చెప్పి డబ్బు ఇచ్చేసుకుంటున్నాడు. పుచ్చేసుకుని ఈయనే బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి, నాన్న 500 నీకు అందాయా అన్నాడు. అదేంటి నాన్నగారు, నిన్న మధ్యాహ్నమే ఇచ్చేసారే, పట్టుకొచ్చి అన్నాడు. నాన్న ఎదురుగుండా టేబుల్లో వేసుకున్నాడు, అతను రాలేదు, నీకు ఎలా వచ్చిందిరా 500 అన్నాడు. 500 ఇక్కడవి ఇక్కడే కనపడుతున్నా ఇలా 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 అంటే అక్కడికి 500 వెళ్ళిపోతే నీ కంటికి నమ్ముతున్నావే, వేద ప్రమాణము చేసిన మంత్రముల వలన గారపిండి ముద్ద అక్కడే ఉన్నా తండ్రికి దక్కిందని ఎందుకు నమ్మలేకపోతున్నావు? శ్రాద్ధమునకు వేదము ప్రమాణము. నీవు చూడలేదని అబద్ధాలనకు. నువ్వు చూడలేదని నువ్వు వేదం చెప్పినటువంటి ప్రమాణాన్ని తప్పించి ప్రవర్తిస్తే వేదానికి వచ్చేటటువంటి లోటే ఉండదు. పాడైపోయేది ఎవడన్నా ఉంటే నువ్వే పాడైపోతావు. తప్పుడు మాటలు ప్రచారం చేసి నువ్వు పాటించకుండా పోయినందుకు నువ్వు పాడవుతావు, నిన్ను కన్నవాళ్ళు పాడవుతారు. నిర్మర్యాదస్తు పురుష, మర్యాద తప్పినవాడు వీడికి కట్టుబాటు లేదంటారు. నువ్వు ఇలాంటివే ఒప్పుకోనప్పుడు వేదంలో చెప్పిన ఏ కట్టుబాటు నీకు అక్కర్లేదు. అప్పుడు పశువుకి మనిషికి తేడా లేకుండా బతుకుతావు. పాపాచార సమన్విత, పాపముతో కూడిన ఆచారమును అవలంబిస్తావు. మానం నలభతే సత్సు, పెద్దవలైనటువంటి వారు ఎవ్వరూ గౌరవించినటువంటి ప్రవర్తన కలుగుతుంది. భిన్న చారిత్ర దర్శన, ప్రవర్తన అనుమానాస్పదంగా ఉంటుంది. కామవృత్తస్త్వయం లోక కృత్స్న సముపవర్తతే, యదృత్తాః సంతి రాజానః తద్వృత్తాః సంతి ప్రజా. రాజైనటువంటి వాడే శాస్త్రాన్ని నమ్మకుండా వేదాన్ని నమ్మకుండా తనిష్టం వచ్చినట్టు ఈ కంటికి కనపడేదే సత్యమని, భోగాల్ని అనుభవించమని ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి రాజ్య పరిపాలన చేస్తే ఆ ప్రభు ఎటువంటి వాడో ప్రజలు కూడా అలాగే తయారవుతారు. ఇంకా లోకంలో వ్యవస్థ అన్న మాట ఎక్కడుంటుంది? ధర్మం అన్నది కట్టు తప్పిపోతుంది. లోకంలో శాంతి ఉండదు. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. సత్యమే ఈ లోకంలో, సత్యం అంటే సత్యమే ఈశ్వరుడు అన్న మాటకి కట్టుబడడం, చెయ్యవలసిన పనిని చెయ్యడం. చెయ్యవలసిన పని అన్నది వేదం ఏది చెయ్యమందో అది చెయ్యడం, వేదం ఏది చెయ్యొద్దందో అది చెయ్యకుండా ఉండడం. అదే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం. అటువంటి సత్యం కన్నా పరంపదం ఇంకోట్లేదు. అదియే లక్ష్మి, అదియే సమస్తం. కాబట్టి నేను అలాగే చేస్తాను. అసత్య సంధస్య సతః చలస్యా స్థిరచేతస నైవ దేవాన పితరః ప్రతీచ్ఛంతీతి నశ్రుతం. ప్రతిజ్ఞకు కట్టుబడక కదిలిపోయే మనస్సుతో వేదము చెప్పిన మాటని నమ్మకుండా ప్రవర్తించేటటువంటి వాడు పెట్టినటువంటి తద్దినంలో అన్నాన్ని కూడా పితృదేవతలు తినరని గుర్తుపెట్టుకో. లోపల నమ్మకం లేకుండా నువ్వు ఒక పూజ చేస్తే నువ్వు చేసిన పూజా పదార్థాన్ని దేవతలు కూడా స్వీకరించాలని గుర్తుపెట్టుకో. నాకు తెలియక అడుగుతున్నాను. ఈ భూమి కర్మభూమి. కర్మభూమి మిమాం ప్రాప్య కర్తవ్యం కర్మయచ్చుభం అగ్నిర్వాయుశ్చ సోమశ్చ కర్మణాం ఫలభాగినః. ఇక్కడ కర్మ చేసే దేవతలు కూడా పదవుల్ని పొందారు. ఋషులు కర్మలు చేసే అంత సమున్నతమైనటువంటి స్థితిని పొందారు. నిందామ్యహం కర్మపితు కృతం తత్. ఇంత తప్పు మాటలు మాట్లాడుతున్నావే, వేద వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నావే, శాస్త్రాన్ని ధిక్కరించి మాట్లాడుతున్నావే. ఇప్పటి వరకు నేను మా నాన్నగారు అన్ని మంచి పనులు చేశారని నమ్మి ఉండేవాణ్ణి. నీలా శాస్త్రాన్ని నమ్మని వాణ్ణి చేరదీసి మంత్రిగా ఎలా పెట్టుకున్నారు మా నాన్నగారని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు గబగబా లేచాడు. లేచి అన్నాడు, ఇలా చెప్తే నువ్వు లొంగుతావేమోనని చెప్పాడు తప్ప జాబాలి అటువంటి వాడు కాడు. వేదాన్ని శాస్త్రాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి ఆచరించినవాడు. అందుకే మీ నాన్న పక్కన ఆ స్థితిలోకి చేరగలిగాడు. నాయనా, ఈ మాటలు చెప్తే నువ్వు నమ్మి వస్తావేమోనని ఈ ప్రయోగం కూడా చేశాడంటే నమ్మకం అన్నది కదిలిపోకూడదు. ఎవడు ఏది చెప్తే దాన్ని నమ్మకూడదు, స్థిరంగా నిలబడి ఉండగలగాలి. కాబట్టి నేను ఒక ధర్మం చెప్తాను. వశిష్ఠుడు చెప్పే మాటల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వశిష్ఠుడు చెప్తే రాముడు కాదనకూడదు. ఎందుకంటే కులగురువు, విద్య నేర్పినవాడు. ఒక గురువు మాట్లాడారు అంటే ఏదో అనేయచ్చు కాబట్టి అందామని అనరు. ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఈ సృష్టి ఆవిర్భావం దగ్గర నుంచి నీ వరకు రాజ్యం ఎందుకు తీసుకోవలసిన అవసరం వచ్చిందో నీకు చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు రాజ్యం తీసుకో అని ఆయన ఏమనలేదు. ఆయన ఏమన్నాడంటే, ఈ లోకమంతా జలమయమైపోయి ఉండేది. ఈశ్వరుడు సృష్టి చెయ్యాలనుకున్నప్పుడు జలములలోంచి భూమి పైకొచ్చింది.
ఆ భూమిని పైకొచ్చినప్పుడు మొట్టమొదట బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడికి మరీచికి కశ్యపుడికి సూర్యభగవానుడు, సూర్యభగవానుడికి వైవస్వత మనువుకి ఇక్ష్వాకుకి కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యుడికి పృథువుకి త్రిశంకుడికి దుందుమారుడు, ఆయనకి యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, ఆయనకి సుసంధి, ఆయనకి ధ్రువసంధి, ఆయనకి భరతుడికి అసితుడికి సగరుడికి అసమంజసుడికి అంశుమంతుడికి భగీరథుడికి కాకుత్సుడికి రఘుమహారాజుకి కల్మషపాదుడికి శంఖణుడికి సుదర్శనుడికి అగ్నివర్ణుడు, ఆయనకి శీఘ్రగుడు, ఆయనకి మరువు, ఆయనకి ప్రశుశ్రుకుడు, ఆయనకి అంబరీషుడికి నహుషుడికి నాభాగుడికి అజుడికి దశరథ మహారాజుకి నలుగురు. ఇందులో 2-3 కొడుకులున్న వాళ్లలో కూడా పెద్దవాడే పట్టం కట్టుకున్నాడు. మీ వంశంలో ఆచారంగా వస్తున్నది ఏది అంటే, ఈ సృష్టి మొదలు నుంచి ఇప్పటి వరకు ఉన్న ఆచారం, ఇక్ష్వాకు వంశంలో పెద్దవాడు రాజ్యం చేస్తాడు. ఇంత గొప్పగా సృష్టి మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని ఒక వ్యక్తి వరంతో తిప్పడానికి అధికారం ఉంటుందా? ఇంత పెద్ద ఆచారాన్ని నువ్వు ఆలోచించి రాజ్యం విషయంలో ఒక నిర్ణయానికి రావలసింది. అంటే రాముడు అన్నాడు, ఎప్పుడైనా మనుష్యుడు శిరోధార్యంగా ఆలోచించవలసినటువంటి విషయం ఆచార్యుడు, తండ్రి, తల్లి. ఇందులో మీరు కులగురువులు, మాకు బుద్ధి నేర్పినవారు, నాకు మీరు మొదటి నుంచి నేర్పిన బుద్ధి ధర్మాన్ని పట్టుకో. కాబట్టి నేను నా పుత్రధర్మాన్ని పట్టుకున్నాను. 2, నేను అతిక్రమించకూడనిది నా తల్లి కౌసల్య, నువ్వు ధర్మమునందే ఉన్నావు, అడవికి వెళ్ళమంది. నా ఇంకొక తల్లి కైకమ్మ వనవాసం చేయమని ఆజ్ఞాపించింది. సుమిత్ర వనవాసం చేయమని లక్ష్మణుణ్ణి పంపింది. నా తండ్రి నన్ను అరణ్యవాసం చేయమని నియోగించాడు. కాబట్టి నాకు ఎవరి మాట శిరోధార్యమో వారి ముగ్గురు యొక్క అనుమతితోటే ఈ అరణ్యవాసం ప్రారంభమైంది. కాబట్టి నేను వెనక్కి రావలసిన అవసరం నాకు కనపట్టలేదు. నేను వనవాసమే చేయవలసి ఉంది, అదే ధర్మం. వశిష్ఠుడు మాత్రం ఏమంటాడండి? ఇప్పుడు ఇంకా భరతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. పైగా అక్కడ ఉన్న పౌరుల్ని, జానపదుల్ని అడిగారు, మీరేం అడగరే అని. అంటే వాళ్ళు అన్నారు, మాకు రాముడు చెప్పింది సత్యంగా కనబడుతోంది, మేమేమనమన్నారు. అంటే ఆయనకి కోపం వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇహమే స్థండిలే శీఘ్రం కుశనాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మేన ప్రసీదతి అనాహారో నిరాలోకో ధనహీనో యథాద్విజ శేష్యే పురస్తాచ్ఛాలయా యావన్ న ప్రతియాస్యతి. నేను ఇక్కడే భరతుడు అలా ఎదురుగుండా కూర్చుని ఉండగా ఈయన ముందు దర్భలు పరుచుకుంటాను. సూతుడా అంటే సుమంత్రుణ్ణి పిలిచి దర్భలు తెచ్చి నేను ఈ ఎదురుగుండా పడుకుంటాను. నా ముఖం మీద గుడ్డ కప్పేసుకుంటాను. నిరాహారం, నేను ఇంకా అన్నం తిన్నాను. అంటే ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టినవాడు బహుశా భరతుడేనేమో. కాబట్టి నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. దీనితో పాటుగా రాముడు పర్ణశాలలోంచి బయటికి వెళ్ళడాన్ని అనుమతించాను. కాబట్టి నేను అడ్డంగా పడుకుంటాను. నా మించి దాటి వెళ్ళాలి. పిల్లల మించి దాటకూడదుగా, చిన్న వయసున్న వాళ్ళ మించి పెద్ద వయసున్న వాళ్ళు ఎవరి మీద దాటరు. కాబట్టి దాటి వెళ్ళాలంటే ఘొరావు చేసిన వాడు కూడా బహుశా రామాయణంలో మొదట భరతుడేనేమో. ఘొరావ్ అండ్ ఫాస్ట్ అండ్ టు డెత్, ఈ 2 భరతుడే ప్రారంభం చేసినట్లు నాకు అనిపిస్తోంది. కాబట్టి ఇలా నేను పడుకుంటాను. రాముడు రాజ్యం పుచ్చుకుంటాడో నా మరణాన్ని కాంక్షిస్తాడో ఆయన ఇష్టం అన్నాడు. అంటే రాముడు అన్నాడు నవ్వి, ఉత్తిష్టత్వం మహాబాహో మాంచ స్పృశ తథోదకం. నాయనా, నువ్వు చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు. తనని తాను రక్షించుకోవడానికి తన భుజబలాన్ని ప్రదర్శించకూడని రీతిలో జన్మించిన బ్రాహ్మణుడి వంటి వాడు బలవంతుడు తన ఐశ్వర్యాన్ని లాగేసుకుని తిరిగి ఇవ్వకపోతే అలా అడ్డంగా పడుకోవచ్చు తప్ప, నువ్వు క్షత్రియుడవు. నేను ధర్మం మాట్లాడితే నువ్వు అధర్మంగా నువ్వు పుచ్చుకోపోతే అడ్డం పడుకుంటాను, నేను నిరాహార దీక్ష చేస్తాననొచ్చా? శరీరాన్ని శోషింప చేయకూడదు ప్రకృతికి విరుద్ధంగా. చచ్చిపోయే వరకు అన్నం తిన్ను అన్న మాట చాలా తప్పు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పు చేశావు కాబట్టి ఆ తప్పుని ఎందు ఉండిపోకూడదంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ప్రాయశ్చిత్తం అంటే ఆ తప్పు పోవడానికి ఇంకో కర్మ చెయ్యాలి. ఏ కర్మ చేస్తే పాపం వచ్చిందో ఆ కర్మ యొక్క పాపం పోవడానికి ఇంకో కర్మ చెయ్యాలి. ఆ కర్మ ఒకసారి లేచి కూర్చుని ఆచమనం చేయి, నన్ను ఒకసారి ముట్టుకో అన్నాడు. అంటే ధార్మికుణ్ణి ముట్టుకోవాలి.
దేవతలు ఋషులు అందరూ కూడా ఏమన్నారంటే రాముడు చెప్పిందే ధర్మం. మేము ఇటువంటి సభ ఇప్పటి వరకు చూడలేదు, ఇటువంటి కొడుకుల్ని చూడలేదు. కానీ భరత, నువ్వు ఆయన చెప్పినట్టే నీరు ముట్టుకుని ఆచమనం చేసి రాముణ్ణి ముట్టుకో అన్నారు. అనేసరికి భరతుడు లేచాడు, ఆచమనం చేశాడు. రాముడు అన్నాడు, విక్రీతమాహితం క్రీతం యత్పిత్రా జీవితామా న తల్లోపయితుం శక్యం మయావా భరతేనవా. మా తండ్రి గారు ఒకసారి అమ్మేసింది కానీ, మా నాన్నగారు కొన్నది కానీ, మా నాన్నగారు ఇచ్చేసింది కానీ మార్చే అధికారం మాకు లేదు. కాబట్టి నేను రాను, అరణ్యవాసం వదిలి. అనేన ధర్మశీలేన వనాత్ ప్రత్యాగత పునః భ్రాత్రా సహ భవిష్యామి పృథివ్యాహ పతిరుత్తమ. నేను 14 ఏళ్ల అరణ్యవాసం చేస్తానంటానేంటి? అలా చెయ్యడానికి కుదిరేటటువంటి విషయం కాదు. నేను మళ్ళీ 14 సంవత్సరములు పూర్తయి వనము నుంచి తిరిగి వచ్చిన తరువాత మాత్రం ఈ సోదరులతో కలిసి రాజ్యం వెళుతాను. అప్పటి వరకు మాత్రం నేను రాను అన్నాడు. అంటే అంటూ భరతుడితో ఒక మాట చెప్పాడు. కామాద్వా తాత లోభాద్య మాత్రా తుభ్యమిదం కృతం నతన్మనసి కర్తవ్యం వర్తితవ్యంచ మాతృవత్. అమ్మ ఏ పని చేసిందో ఆ పనిలో దోషం చూసి అదే పనిగా కైకమ్మని నిందించడం మాత్రం నువ్వు చెయ్యవద్దు. అమ్మని గౌరవంగా చూస్తూ ఇంటికి వెళ్ళి రాజ్యం చెయ్యి. ఈ మాటలు అన్నాక భరద్వాజ మహర్షి దగ్గర చెప్పారు. ఈ సర్గలో చెప్పరు కానీ వశిష్ఠుడు త్రికాలవేది, రాముడు రాడన్న విషయం వశిష్ఠుడికి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే భరతుడి బుద్ధి తెలుసు, రాముడి బుద్ధి తెలుసు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇదే పాదుకా పట్టాభిషేకానికి పునాది. త్రికాలవేది అయినటువంటి వశిష్ఠుడికి రాముడి యొక్క బుద్ధి తెలుసు, భరతుడి యొక్క బుద్ధి తెలుసు. మీరు ఇది బాగా పట్టుకోవాలి. రాముని యొక్క బుద్ధి ధర్మం, భరతుని యొక్క బుద్ధి ధర్మం. రాముని ధర్మం అరణ్యవాసంలో ఉంటాడు, భరతుడి ధర్మం రాముడికి చెందవలసిన రాజ్యం తను చేయడు. కాబట్టి ఇప్పుడు పరిష్కారం ఏమిటి? న్యాసం. న్యాసం అంటే ఏమిటి? రాజ్యం రాముడిదే, ఆయన రాజ్యాన్ని కొన్నాళ్ళు భరతుడు పరిపాలిస్తాడు. తనదని కాదు, రాముడి రాజ్యం. రాముడు 14 ఏళ్ళు నువ్వు చూస్తుండు, నేను వస్తానన్నాడు. ఆయన వచ్చేదాకా ఈయన చూస్తుంటాడు. ఎంత జాగ్రత్తగా చూస్తాడు? ఆయన వచ్చిన తర్వాత ఆయన రాజ్యాన్ని ఆయన వృద్ధితో అప్పచెప్పేయాలి తప్ప నాది మాత్రం కాదు. నాది కాని దాన్ని, ఆయనదైన దాన్ని ఆయన కోసమనే ఆయనకి పరిపాలించి పెడుతున్నాను. నేను ఆయన కింకరుణ్ణి కాబట్టి. ఇది న్యాసబుద్ధి అంటారు. ఇది ఒక్కటే పరిష్కారం. న్యాసం చేయించాలి. అంటే రాజ్యం నీదే రామా, భరతుడు అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, శూన్యం కాకూడదు కదా. మరి అందాక పరిపాలిస్తూ ఉంటాడు 14 ఏళ్ళు, నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడు. నీదైన రాజ్యాన్నే పరిపాలిస్తాడంటే మరి సింహాసనం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఆయనకి ముందే తెలుసు. బంగారు పాదుకలు తీసుకొచ్చి అక్కడ పెట్టి అన్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యత. అన్నయ్య నువ్వక్కర్లేదన్నయ్య, నీ పాదుకలు చాలు. పాదుక గురుపాదుక అంటుంటాం. పాదుక నీ తొక్కుతుంది. శరీరంలో తొక్కబడేది ఇది అంటే పాదుకొక్కటే, మిగిలినవేవి తొక్కబడవు. పాదముల చేత ఆయన పైబరు అంతా పాదం మీదే ఉంటుంది, తొక్కబడతాయి. గురువు గారి యొక్క శాసనం అంతా లోపల ఉంటే గురుపాదుకలు తల మీద పెట్టుకోవడం, గురుపాదుకల్ని పూజ చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? తాను కింకరుడై గురువుగారి ఆజ్ఞలని పాటించడమే తప్ప తనదైన మాట ఒక్కటి కూడా తాను చెయ్యడు. గురువుగారు చెప్పిన మాటే చేస్తాడు. అందుకని ఇప్పుడు అంటున్నాడు, అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమభూషితే. ఇదిగో అన్నయ్య, బంగారు పాదుకలు పెట్టాను, ఒక్కసారి నువ్వు ఆ పాదుకల మీద ఎక్కి దిగిపో. నువ్వు ఎక్కి దిగిపోయిన పాదుకలు నాకు తల మీద పెట్టుకోవలసినవి. తల అత్యంత పూజనీయం, పాదములు అత్యంత అశుభ్రతతో ఉంటాయి, అశుచితో ఉంటాయి. అందుకే కదండి ఎక్కడికైనా పెడితే కాళ్ళు కడుక్కుంటాం. ఇది తల ఒక ఎక్స్ట్రీమ్, ఒక పైకి ఉంటుంది, పాదములు అతి కిందకుంటాయి. పెద్దలైన వారు కనపడినప్పుడు ఇక్కడ ఉన్న తల వారి పాదములకి తగిలేటట్టుగా నమస్కారం చేస్తారు. ఎందుకని? ఈ తలకి అభ్యున్నతి ఆ పాదముల యందు ఉంది, ఆయన తపశ్శక్తిలో ఉంది. ఆ తపశ్శక్తితో కూడినటువంటి పాదములకు ఈ తల తాటిస్తే వికారమైన ఆలోచనలు విరిగిపోతాయి. పాలకి ఉప్పురాయి తగిలితే విరిగినట్టు విరుగుతాయి. విరిగి మంచి ఆలోచనలు